రాష్ట్రంలో క్రమంగా చలి ప్రభావం తగ్గడంతో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఫిబ్రవరిలోనే సూర్యుడు సుర్రుమంటున్నాడు. వాతావరణం ఒక్కసారిగా మారడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎండను తట్టుకునేందుకు బస్టాండ్లు, షెల్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఉదయం 10ంటికి ఎండ దంచి కొడుతోంది. దీంతో మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. రాష్ట్రంలో మొన్నటి వరకు చలితో అవస్థలు పడ్డ జనానికి సూర్యుడు చుర్రుమనిపిస్తున్నాడు. మారిన వాతావరణ పరిస్థితులతో ఉక్కపోతతో అల్లాడుతున్నారు జనం. ఫిబ్రవరిలోనే ఎండలు మండుతుండటంతో బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. సాయంత్రం 5 అయితే గాని వేడి తగ్గటం లేదు. ఒక్కసారిగా వచ్చిన మార్పులతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు బయట తిరిగే వారికి మారిన వాతావరణంతో అవస్థలు తప్పటం లేదు. మేము అసలు ఎప్పుడు చూడలేదు. అసలు ఫిబ్రవరిలో ఇంత ఎండలు ఉంటాయనేది 35 ఇదైంది. ఇప్పుడు 40 దాకా కూడా ఈరోజు ఉష్ణోగ్రత ఉన్నది. అయితే గతంలో శివరాత్రికి నుంచి స్టార్ట్ అయ్యేది ఎండలు. శివరాత్రి తర్వాత మరి చలికాలం అంటే కూడా శివ అని ఒక సామెత ఉన్నది. కాబట్టి ఈసారి ఎండలు ఇట్లా కావడానికి ఏంటంటే ప్రకృతిలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. సిటీలో చాలా చోట్ల బస్సు షెల్టర్లు లేవు. ఉన్నవి కూడా వివిధ కారణాలతో తొలగించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పనుల్లో బిజీగా ఉండి అలసిపోయే ప్రజలు బస్టాపుల్లో షెల్టర్లు లేక అవస్థలు పడుతున్నారు. ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటాయోనని భయపడుతున్నారు. ఎండ తీవ్రత తట్టుకునేందుకు షెల్టర్లు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించాలంటున్నారు సిటీ జనం. సీజన్లో చేంజ్ వచ్చింది. మొన్నటి వరకు చాలా విపరీతమైన చలి ఉండింది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి కొంచెము షెల్టర్ లాగా బస్ స్టాప్లలో అలా ఉండి కాస్త కొంచెం మా ఏజ్డ్ వాళ్ళకి ఇక్కడైతే కూర్చోడానికి బాగుంది. అన్ని చోట్ల అలా కూర్చోడానికి ఉండదు. ఎక్కువసేపు నించోవాల్సి వస్తుంది. బస్సులకు వెయిటింగ్ కష్టం అవుతుంది. అలాంటివి కొంచెము సీజన్ బట్టి కూడా కొంచెం షెల్టర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎండలు ఒక్కసారిగా పెరగటంతో సిటీలో చాలా చోట్ల సమ్మర్ బిజినెస్లు మొదలయ్యాయి. దాహాన్ని తీర్చే పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసాల వ్యాపారాలు కనిపిస్తున్నాయి. పెరిగిన ఎండలతో ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.